వారెన్ బఫెట్ ఒకప్పుడు ప్రపంచ అగ్రగణ్యుడు సంపదలోన, ఇప్పుడు కూడా టాప్ మోస్ట్ బిలీనియర్స్లో ఈయన ఒక పర్సన్. అయితే ఈయన ఆస్తి యాజ్ ఇట్ ఈజ్ ఉంటే ఇప్పటికీ ఎప్పటికీ ఈయననే రిచెస్ట్ పర్సన్. కానీ ఈయన దాతృత్వం ఎంతది అంటే ఎప్పుడు డొనేట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా తాజాగా $1.1 బిలియన్ కూడా మళ్ళా సమాజ సేవ కోసం అయితే కేటాయించిండంట. అంటే దాదాపు మన ఇండియన్ లెక్కల ప్రకారం చూసుకుంటే 9,300 కోట్ల రూపాయల బెర్క్షైర్ హాత్వే వాటాలను 4 కుటుంబ ఫౌండేషన్లకు విరాళంగా ఇచ్చిండ్రంట. థ్యాంక్స్ గివింగ్ సాంప్రదాయంలో భాగంగా ఈయన ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. తన మరణాంతరం $147.4 బిలియన్ సంపదను ఎట్లా పంపిణీ చేయాలనో కూడా వీలునామా కూడా రాసిండంట. తన మరణాంతరం తన 3 సంతానం 10 ఏళ్ల వ్యవధిలో $147.4 బిలియన్ సంపదను వారసత్వంగా అందుకుంటారని గతంలో బఫెట్ తెలిపారు. ఒకవేళ ఆ మొత్తాన్ని అందుకునేలోపు తన సంతానంలో ఎవరైనా మరణిస్తే కనుక తదుపరి ఆ సంపద ఎవరికి చేరాలో కూడా ప్రస్తుతం నిర్ణయించిందంట. వారెవరో తన సంతానానికి తెలుసని వాటాదారులకు కూడా చెప్పిండంట. ఈ థ్యాంక్స్ గివింగ్ అనేటువంటి డే ఉంటుంది కదా, ఆ సందర్భంగా దాదాపు 9,300 కోట్ల రూపాయలు కూడా ఇక సమాజ సేవ కోసం కూడా వారెన్ బఫెట్ అయితే ఇస్తున్నారంట. ఇంకోటి ఆయన ఏం సూచిస్తున్నాడంటే మన పిల్లలకి సంపద ఇవ్వాలి అని సోమరిపోతుల్ని చేయకూడదు. అంటే మన పిల్లలకి సంపాదన ఇవ్వాలి, నెక్స్ట్ జనరేషన్కి సంపాదన ఇవ్వచ్చు, కానీ ఈ సంపాదనను చూసి వాళ్ళు ఏం పని చేయకుండా అది తిని సోమరిపోతులు ఉండమనుకునేటువంటి అలవాటును నేర్పొద్దనేటువంటిది కూడా ఆయన సూచిస్తున్నాడు. ఇక ఒకవేళ ఆయన విరాళం ఇవ్వకుండా ఉంటే, బఫెట్ ఆయన మొదటి భార్య కనుక బెర్క్షైర్ షేర్లను విరాళంగా ఇవ్వకుండా ఉంటే ఆయన సంపద విలువ దాదాపు $364 బిలియన్. ప్రపంచంలో ఇప్పుడు అగ్రగామి కుబేరుడు ఎలన్ మస్క్ సంపద $314 బిలియన్. అంటే ఈయన ఒకవేళ ఈ సొసైటీకి సమాజ సేవకి ఇట్లా పెట్టకుండా ఉండే, ఆయన షేర్లు డొనేట్ చేయకపోతే ఆయననే ప్రపంచంలో అగ్రగామిగా ఉండేటోడంట. $364 బిలియన్ ఆయన ఆస్తి. ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ యొక్క ఆస్తి 314. అంటే ఈయన కంటే కూడా ఎలన్ మస్క్ కంటే కూడా ఆల్మోస్ట్ ఎంతంటే $50 కూడా $50 బిలియన్ కూడా ఇక వారెన్ బఫెట్ వచ్చేసి రిచెస్ట్ పర్సన్ అయ్యేటోడు.